హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం సింజెంటా కంపెనీ వారి ద మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్స్ అయినటువంటి సిజోరిస్ ఈవో అండ్ రెఫ్లెక్ట్ టాప్ ఈ రెండింటి పనిచేసే విధానం, ధర, డోస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ మనం సింజెంటా కంపెనీ వారి సిజోరిస్ ఈవో గురించి చూద్దాం. సెజోరిస్ ఈవో అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీన్ని వరి పంట కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మియాసిస్ స్పెషలిస్ట్ అంటారు. అంటే బూటింగ్ స్టేజ్ లేదా ఫ్లవరింగ్ స్టేజ్లో దీన్ని స్ప్రే చేయడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు. దీని టెక్నికల్ ఫార్ములేషన్, ఇది 2 రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యొక్క కాంబినేషన్. దీనిలో ఐసోపైరిజం 11.6% W/W అండ్ అజాక్సిస్ట్రోబిన్ 17.86% W/W/SC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీని కీ బెనిఫిట్స్, ఇది డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంటివ్గా అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నిర్మూలించడానికి క్యురేటివ్గా కూడా ఇది పనిచేస్తుంది. సిస్టమిక్ అండ్ ట్రాన్స్లామినర్ మూమెంట్ ద్వారా మొక్కల కణజాలాల లోపలికి చాలా డీప్గా చొచ్చుకొని పోయి కాండం, ఆకులు, కంకుల వంటి అన్ని భాగాలను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. దీనికి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ అండ్ రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివిటీ కూడా ఉంటుంది. దీన్ని వరిలో ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేయడం వల్ల యూనిఫామ్ ఫ్లవరింగ్, అన్ని మొక్కలు ఒకేసారి పుష్పించేలాగా చేస్తుంది. గింజలు పూర్తి స్థాయిలో ఏర్పడడానికి మరియు నాణ్యమైనటువంటి గింజలు ఏర్పడడానికి ఇది సహాయపడుతుంది. టార్గెట్ క్రాప్స్ అండ్ డిసీజెస్, ఇది ప్రధానంగా వరి పంట కోసం తయారు చేయబడింది. పొటాటో మరియు కూరగాయ పంటల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వరిలో షీత్ బ్లైట్ పాము పొడ తెగులు, లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్ మెడ విరుపు, కాండం కుళ్ళుడు తెగులు నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. దీన్ని ఇంకా గోధుమ, మిరప, మొక్కజొన్న వంటి పంటల్లో శిలీంద్ర సంబంధ వ్యాధుల నియంత్రణకి వాడుకోవచ్చు. దీని డోస్ 160 ml పర్ ఏకర్. 160 mlని 200 లీటర్స్ వాటర్లో కలిపి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ప్యాకింగ్స్ అవైలబుల్ 80 ml, 160 ml, 400 ml, 1 లీటర్ ప్యాకింగ్స్లో ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ 160 ml ప్యాకింగ్ ధర మార్కెట్లో 800 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ సింజెంటా కంపెనీ వారి రెఫ్లెక్ట్ టాప్ గురించి చూద్దాం. రెఫ్లెక్ట్ టాప్ అనేది స్పెషలైజ్డ్ నెక్స్ట్ జనరేషన్ డబుల్ బైండింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్, దీనిలో ఐసోపైరిజం 11.5% అండ్ డెఫినోకానజోల్ 11.5% SC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీని కీ బెనిఫిట్స్, ఇది క్యూరేటివ్, ప్రివెంటివ్, లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్, రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివిటీ ఉన్నటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. డబుల్ బైండింగ్ టెక్నాలజీ, ఆకులపై ఉన్నటువంటి వ్యాక్సీ లేయర్ని బలంగా అంటిపెట్టుకొని ట్రాన్స్లామినర్ మూమెంట్ ద్వారా లోపలికి చొచ్చుకొని పోయి అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ఆకులపైన, కాండం పైన ఫంగల్ అటాక్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. రికమెండెడ్ క్రాప్స్ అండ్ డిసీజెస్, ఇది ప్రధానంగా వరిలో షీత్ బ్లైట్ పాము పొడ తెగులు నియంత్రణ కోసం తయారు చేయబడింది. పాము పొడ తెగులుతో పాటుగా అగ్గి తెగులు, మెడ విరుపు, డర్టీ ప్యానిక్ నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. దీని డోస్ 160 ml పర్ ఏకర్. అంటే 160 mlను 200 లీటర్స్ వాటర్లో కలిపి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ప్యాకింగ్స్ అవైలబుల్ 80 ml, 160 ml, 400 ml అండ్ 1 లీటర్.
దీని ప్రైస్ 160 ఎంఎల్ రిఫ్లెక్ట్ టాప్ ధర మార్కెట్‌లో 950 రూపీస్ వరకు ఉంటుంది. సెజూరిస్ ఈవో వర్సెస్ రిఫ్లెక్ట్ టాప్. ఈ రెండింటి మధ్య పోలికలు అండ్ డిఫరెన్సెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫార్ములేషన్. సెజూరిస్ ఈవోలో ఐసోపైరిజం అండ్ ఎజాక్సిస్ట్రోబిన్ల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఎజాక్సిస్ట్రోబిన్ అనేది అమిస్టర్ టాప్‌లో కూడా ఉంటుంది. ఇది శిలీంధ్రాల వ్యాప్తిని నియంత్రించి ప్రివెంటివ్‌గా పనిచేస్తుంది. ఐసోపైరిజం అనేది శిలీంధ్రాల రెస్పిరేషన్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్‌ను డ్యామేజ్ చేయడం ద్వారా చనిపోయేలాగా చేస్తుంది. అంటే క్యూరేటివ్‌గా ఇది పనిచేస్తుంది. ఐసోపైరిజంకు డ్యూయల్ యాక్షన్ ఉంటుంది. అంటే క్యూరేటివ్‌గా మరియు ప్రివెంటివ్‌గా కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్ట్ టాప్‌లో ఐసోపైరిజం అండ్ డెఫినోకానజోల్ల యొక్క కాంబినేషన్ ఉంటుంది. డెఫినోకానజోల్ అనేది శిలీంధ్రాల సెల్ మెంబ్రేన్ కణత్వచాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా చనిపోయేలాగా చేస్తుంది. అంటే క్యూరేటివ్‌గా పనిచేస్తుంది. డెఫినోకానజోల్ అనేది అమిస్టర్ టాప్‌లో కూడా ఉంటుంది. అంటే అమిస్టర్ టాప్‌లో ఉన్న ఎజాక్సిస్ట్రోబిన్ సెజూరిస్ ఈవోలో ఉంటే డెఫినోకానజోల్ రిఫ్లెక్ట్ టాప్‌లో ఉంటుంది. సెజూరిస్ ఈవో అండ్ రిఫ్లెక్ట్ టాప్ రెండింటిలోనూ ఐసోపైరిజం కామన్‌గా ఉంటుంది. సెజూరిస్ ఈవోలో ఎజాక్సిస్ట్రోబిన్ ఉంటే రిఫ్లెక్ట్ టాప్‌లో డెఫినోకానజోల్ ఉంటుంది. సెజూరిస్ ఈవోలో ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ప్లస్ ప్రివెంటివ్ ఫంగిసైడ్ టెక్నాలజీ ఉంటుంది. రిఫ్లెక్ట్ టాప్‌లో ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ప్లస్ క్యూరేటివ్ ఫంగిసైడ్ టెక్నాలజీ ఉంటుంది. రెండింటి ఫంగల్ యాక్టివిటీ, డోస్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. కాకపోతే ధర విషయంలో కొంచెం తేడా ఉంటుంది. రిఫ్లెక్ట్ టాప్ 950 రూపీస్ ఉంటే సెజూరిస్ ఈవో 800 రూపీస్ మాత్రమే ఉంది. అంటే ఎకరానికి 150 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి రైతులు వరిలో షీత్ బ్లైట్ నియంత్రణ కోసం సెజూరిస్ ఈవోని సెలెక్ట్ చేసుకోవడమే లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.